జహంగీర్ ఖాన్ ఎవడైతే శర్మ అనే ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారిని ఈ జహంగీర్ ఖాన్ గాడి నియోజకవర్గం అస్మా నియోజకవర్గంలో వేస్తే అతను జహంగీర్ ఖాన్ దగ్గరికే ఇంటికెళ్ళి మరీ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు గనక ఎలక్షన్లో నువ్వు ఓటేసి వచ్చేసి వెళ్ళిపో, లేదంటే గనక నీ వెనకాల రౌడీలు నేసుకొస్తే తాట తీస్తానని. దాంతో సింగం సింగం అని అతను దాని మీద మీమ్స్ చేశాడు. దాంతో ఇతను బయటకు వచ్చి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను సింగం అయితే నేను పుష్ప ఏం చేస్తానో చేసి చూపెడతానని. ఆ పైన ఎన్నికల సంఘం వాళ్ళని కూడా కంట్రోల్ చేసి ఈవీఎంల మీద స్టిక్కర్ అతికిచ్చి బీజేపీ అభ్యర్థి దగ్గర దందా చేశాడు. ఇతని కారణంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికలు ఆగిపోయి మళ్ళీ రీపోలింగ్ పెట్టాల్సి వచ్చింది. 1,00,000 ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. వాస్తవంగా ముస్లింలు ఎక్కువగా ఉండేటటువంటి నియోజకవర్గం. అట్లాంటి చోట్లను ముస్లింలు కూడా ఇతనికి వ్యతిరేకంగానే ఓటేశారు. ఇతనికి కేవలం 7,500 ఓట్లు మాత్రం వచ్చినాయంటే ఎంతగా ప్రజలు చేత్కరించారో అర్థమవుతుంది. దౌర్జన్యపూరితంగా ఎలా గెలుస్తున్నాడో అర్థమవుతుంది. వాడు ఆ రోజు నుంచి పారిపోయి నేపాల్కి వెళ్ళిపోతుంటే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాడికి షాక్ ఏంటంటే వాడి తరపున బెయిల్ కోసం కానీ వాడి తరపున వాదించడానికి బార్ అసోసియేషన్ ఆయన బహిష్కరించింది. లాయర్లు ఎవరు అతని తరపున వాదించలేదు. ప్రస్తుతం జైలుకి పోయాడు.